సార్ మీరన్నట్టు ప్రభుత్వంలోకి రావడానికి వచ్చిన ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది పోయింది, గాలికి పోయింది. అవును. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రామీణ యువతను ఎక్కువ ఆకర్షించడం కోసమే ఈ 40,000 ఉద్యోగాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అవును. సో విద్యార్థులకు క్లారిటీగా క్లియర్ కట్టుగా ప్రభుత్వాలపై నమ్మకం పోయింది. టీజీపీఎస్ పైన అసలే నమ్మకం పోయింది. సో దీనిపైన మీరేం చెప్తారు? ఒకటే అండి, ఇది గవర్నమెంట్కి ఉన్నటువంటి అవకాశం. ఇంకా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఏదైతే ఉందో ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం చాలా కష్టం, నమ్మకం పోయిన తర్వాత. ఇది గవర్నమెంట్కి ఉన్నటువంటి చివరి అవకాశంగా తీసుకోవాలి. ఎలక్షన్స్ ముందర మేమేమో 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రకటించలేదు అంటే భవిష్యత్తులో ప్రకటించేటువంటి ఏ మాటని కూడా వీళ్ళు నమ్మరు. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. కాబట్టి గవర్నమెంట్కి అది సూయిసైడల్ డెసిషన్ అయిపోతుంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు అన్ని వర్గాల వారు ఏమన్నా ఆనందంగా ఉంటే ఉండవచ్చు, కానీ స్టూడెంట్ వర్గం ఏదైతే ఉందో, ఏ వర్గం యొక్క ప్రయోజనంతో, ఏ వర్గాల వారి యొక్క సహాయంతో గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ వర్గం కనుక నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళు మోసపోయినట్టు కనుక కన్ఫర్మ్ అయినట్లయితే వాళ్ళకి భవిష్యత్తులో మీరు ఎన్ని చేసినా సరే నిజంగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని సాధించలేరు. దిస్ మైట్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ గవర్నమెంట్ అండి. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక అవకాశం. అలాగే దీన్ని బట్టి కూడా ఒక అంచనాకు వచ్చేస్తారు స్టూడెంట్లు. సరే, ఎన్నైతే ఏదైతే జరిగింది, మాకు 40,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మాకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు కదా, సరే మేము మిమ్మల్ని నమ్ముతాం అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది. లేకపోతే కనుక ఈ 40,000 ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే, ప్రకటించి ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ సూయిసైడల్ డెసిషన్ ఫర్ ది గవర్నమెంట్.